ఉదయ సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్లో రాయబడిన ప్రతి వ్యక్తి జీవితంలో నుంచి దేవుడు మనకి అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలను నేర్పిస్తూ ఉన్నాడు. మంచివారి విషయంలో మంచిని నేర్చుకుంటాం, చెడువారి విషయంలో చెడు చేసి వాళ్ళు ఎలా నశించిపోయారో నేర్చుకొని ఆ చెడ్డ పని వారిలా చేయకుండా ఉండడం నేర్చుకుంటామండి. ఈరోజు మనం ఒక నెగిటివ్ క్యారెక్టర్ గురించి ఆలోచించేద్దాం. ఆయన పేరేంటంటే ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా జీవిత చరిత్రను ఈరోజు నేర్చుకున్నామండి. ఇస్కరియోతు యోధా జీవిత చరిత్ర. జీవిత చరిత్ర ఏమంటామండి? బయోగ్రఫీ అంటాం. యోధా అనే మాటకి అర్థం తెలుసండి. యోధా అంటే దేవుని స్తుతించుట అని అర్థం అండి. బైబిల్లో మొత్తం మీద సుమారుగా 15 మంది యోధా అనే పేరు కలిగిన వారు బైబిల్లో ఉన్నారా? బైబిల్లో యోధా అనేటటువంటి పదం 778 సార్లు ఉందండి. యోధా అనే పదం 778 సార్లు వ్రాయబడిందండి. అయితే బైబిల్లో ఉండే యోధాల అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళు కాదు. పాత నిబంధనలో ఒక యోధ చాలా ప్రాముఖ్యమైన వాడిగా కనపడతాడు. అతని గురించి ఆదికాండం 29:35 రాయబడిందండి. అతను ఎవరంటే యాకోబుకి లేయాకి జన్మించిన 4వ కుమారుడైన యోధ. అతను ఎందుకు ప్రాముఖ్యమైన వాడంటే అతను యోధా గోత్రానికి మూల పురుషుడిగా కనపడుతున్నాడు. ఆయన పితరుడిగా గోత్రకర్తగా ఆయన నిలిచిపోయాడు కనుక ఆ పాత నిబంధనలో ఉన్న యోధా అనే పేరు కలిగిన వారందరిలోకి అగ్రగణ్యుడిగా ఆ యోధా గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే కొత్త నిబంధనలో కూడా చాలామంది యోధా అనే పేరు కలిగిన వారు ఉన్నప్పటికీ ఇస్కరియోతు యోధా మాత్రమే పేరుగాంచిన వాడిగా మనం చెప్పుకోవచ్చు, ప్రఖ్యాతిగాంచిన వాడిగా. ఏంటి ఇతను ప్రఖ్యాత అంటే ఏదో మంచి పని చేశాడని కాదండి. అతను చేసినంత పాపం మరి ఎవరో కొత్త నిబంధనలు చేయలేదు కాబట్టి అతన్ని మనం ప్రఖ్యాతిగాంచిన వాడిగా ఆ విషయంలో వైరల్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అతను చేసిన పని అంటే యేసుక్రీస్తుని అప్పగించడము, యేసుప్రభుని విడిచిపెట్టడం, అపోస్తలుడత్వాన్ని విడిచిపెట్టి యేసుప్రభుకి ద్రోహం చేయడం అండి. కాబట్టి అంత సాహసం మరి ఎవరు చెయ్యరు కనుక అతను మాత్రం చేశాడండి. బైబిల్లో కొత్త నిబంధనలో కూడా చాలామంది యోధాలు ఉన్నారు. యేసుప్రభు సహోదరుడైన యోధా కూడా ఉన్నాడండి. అంటే మరియకి యోసేపుకి జన్మించినటువంటి సంతానంలో యోధా అనేవాడు ఉన్నాడు. మార్కు సువార్త 6:3 ఆ మాట మనం చూస్తాం. అలాగే యేసుప్రభు శిష్యుల్లో కూడా ఇస్కరియోతు యోధా కాకుండా మరో యోధా ఉన్నాడే. ఆయన ఎవరంటే లూకా సువార్తలో 6:16 యాకోబు సహోదరుడునో యాకోబు కుమారుడునో అనే మాటలు చూస్తుంటామండి. అతడు యాకోబు సహోదరుడట. ఆయన గురించే అపోస్తలుల కార్యం 1:13 యాకోబు కుమారుడు అనే మాట కూడా వాడబడింది. అంటే శిష్యుల 12 మంది పేర్లు చెప్పినప్పుడు యాకోబు సహోదరుడు లేకపోతే యాకోబు కుమారుడు అంటే తండ్రి పేరు సహోదరుడి పేరు యాకోబే. ఆ కుటుంబ సభ్యుడు ఎవరంటే యోధా. అతను ఒక యోధా. కానీ అతని గురించి ఎక్కువ విషయాలు బైబిల్లో రాయబడలేదు. అలాగే మనం చూసినప్పుడు గలిలయుడైన యోధా ఒకడు ఉన్నాడే. గలిలయ ప్రాంతానికి చెందినటువంటి ఒక యోధా. ఇతను రామా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటటువంటి యోధా అండి.
అపోస్తుల కార్యములో 5:37 ఈ గలిలయుడైన యోధా గురించి కూడా రాయబడింది. అతని గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకోవటం లేదు. ఇంకా మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు యేసుప్రభుని దర్శనాన్ని చూసి కళ్ళు పోగొట్టినప్పుడు గమాలియేలు ఎవరండి ఆయన అననీయ వచ్చే వరకు ఆయన్ని తన ఇంటి చేర్చుకున్నాడట. పౌల్ని అననీయ వచ్చి కళ్ళు బాగు చేసే వరకు ఆ తిన్నను తనబడిన వీధిలో ఆ యోధ అనేటటువంటి ఒక ఇంట్లో పౌలుకి షెల్టర్ ఇచ్చాడండి 3 రోజులు. కాబట్టి అక్కడ కూడా యోధ అనే పేరు మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 9:11 అక్కడ ఒక యోధ కనపడుతున్నాడు. ఆయన గురించి మనకు అంతకు మించిన సమాచారం మనకి బైబిల్లో రాయబడలేదు. అలాగే కొత్త నిబంధనలో మరో యోధ ఉన్నాడు. సున్నత వివాదం వచ్చినప్పుడు అపోస్తలులు ఒక తీర్మాన పత్రిక రాసి అంతియోక్యలో ఉన్న సంఘ సభ్యులందరికీ కూడా వినిపించమని పౌలు బర్నబాల వెంట 2 సాక్షుల్ని ఇచ్చి పంపించారండి. ఎవరెవరంటే వాళ్ళు యోధ, శీల. అక్కడ యోధ కనపడుతున్నాడు. ఆయన సాక్షిగా పంపబడిన యోధ. అపోస్తలుల కార్యములో 15:27 అక్కడ యోధ కనపడుతున్నాడు. ఇలా కొత్త నిబంధనలో చాలామంది యోధాలు ఉన్నారు, పాత నిబంధనలో కూడా చాలామంది యోధాలు ఉన్నారు. కానీ మనం వారందరినీ కూడా ఈరోజు వారి యొక్క జీవిత చరిత్రలు ఆలోచించడం లేదు. కానీ యేసుక్రీస్తు వెనకతల 3.5 సంవత్సరాలు శిష్యరకం చేసి యేసుప్రభుతో సహవాసం చేసి యేసుప్రభు బోధలు విని యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలు చూసి చివరికి తన మార్గాన్ని తప్పిపోయినటువంటి యేసుక్రీస్తుని అమ్ముకొని చనిపోయినటువంటి ఇస్కరియోతు యోధా గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. చాలామంది ఆ యోధా పేరు ఇస్కరియోతు యోధా అనుకుంటారండి. వాస్తవానికి అతని పేరు ఏంటంటే యోధా. మరి ఇస్కరియోతు యోధా అంటారేంటి అని అనుకుంటారండి. హెబ్రూలో ఇష్ అంటే మనిషి అని అర్థం అండి. ఇష్ అంటే మనిషి అని అర్థం అండి హెబ్రూలో. అలాగే కిరియోతు అంటే గ్రామము లేక పట్టణము అని అర్థం అండి. అంటే ఇస్కరియోతు యోధ అనే మాట అర్థం ఏంటంటే కిరియోతు గ్రామానికి చెందిన యోధ అని అర్థం అండి. అది ఇస్కరియోతు యోధ అంటే ఏంటంటే కిరియోతు గ్రామానికి చెందిన యోధ అని అర్థం. ఈ కిరియోతు అనేటటువంటి గ్రామం ఎక్కడుందంటే యోదయ దేశంలో ఉందండి. యోదయ దేశంలో యెరూషలేము ఉంటుంది. యెరూషలేముకి దక్షిణంగా ఈ కిరియోతు అనే గ్రామము ఉన్నట్లుగా మనం చూడగలం. యేసు ప్రభు ఏ దేశానికి చెందినవాడంటే గలిలయ దేశానికి చెందినవాడండి. గలిలయలోని నజరేత్ అనే గ్రామంలో ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అతడు సువార్త సేవ అంతా ఎక్కడ చేశాడంటే గలిలయలోని కపెర్నహూములో సువార్త పరిచర్య యేసు ప్రభు ఎక్కువగా చేయడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వెనకాతల 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఆ 12 మందిలో కూడా దాదాపుగా 11 మంది గలిలయ ప్రాంతానికి చెందిన వారేనే. ఒక్క యోధ మాత్రమే అంటే ఇస్కరియోతు యోధ మాత్రమే యోదయ దేశానికి చెందినటువంటి వాడు. కాబట్టి అతను ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే విదేశీయుడు, వాళ్ళ స్వదేశీయుడు కాదు. కాబట్టి అతని పేరుని అందరూ కూడా ఎలా గుర్తించుకుంటారంటే వాళ్ళ ఊరితో గుర్తించుకుంటారు. మనం కూడా చూడండి, మన ఊరిలో ఎవరైనా శ్రీకాకుళం వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ పేరుకి ముందు ఏమంటారు? శ్రీకాకుళం అప్పారావు అంటాం. ఎందుకండి మన ఊరోడు కాదు కదా, ఆ ఊరు అతను అని చెప్పి ఆ ఊరు పేరు తగిలిస్తారంట పక్కన ఇంటి పేరులాగా. యోధ కూడా గలిలయుడు కాదు కాబట్టి 11 మంది గలిలయ వారు,
ఒక్క యోధా మాత్రమే యోదయకు చెందినటువంటి వాడు, యోధా దేశానికి చెందినటువంటి కిరియోతు అనే గ్రామానికి చెందినవాడు కాబట్టి ఆయనను గుర్తించుకోవడానికి, ఆయన్ని ప్రత్యేకంగా చూడడానికి ఆయన ఊరు పేరుని, అంటే కిరియోతు అనే గ్రామానికి చెందినవాడని చెప్పుకోవడానికి ఇస్కరియోతు యోధా అని పిలవడం మనం చూస్తూ ఉన్నామండి. ఆయన తండ్రి పేరు గురించి కూడా బైబిల్లో రాయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే తండ్రి పేరు సీమోను అన్నాడు. తండ్రి పేరు ఏంటండి? సీమోను అన్నాడు. అక్కడ కూడా రాయబడిన మాట మనం చదివితే సీమోను కుమారుడైన ఇస్కరియోతు యోధా అన్నాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 71వ వచనంలో కూడా సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా అన్నాడండి. కాబట్టి సీమోను కూడా ఇస్కరియోతు వాడే, యోధా కూడా ఇస్కరియోతు వాడే. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా గలిలీలు కాదు, యోదయ నుంచి వచ్చిన వారు, యోధా దేశంలో ఒక పల్లెటూరుకి చెందినటువంటి వారు కనుక వాళ్ళ పేరుని, వారి పేరుకు ముందు వాళ్ళ ప్రాంతాన్ని కూడా ఇంటి పేరుగా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. బైబిల్లో ఈ యొక్క శిష్యుల పేర్లు కొత్త నిబంధనలో మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. ఈ ముగ్గురు కూడా 12 మంది శిష్యుల పేర్లు రాశారు. అయితే పరిశుద్ధాత్ముడు మాత్రం ఈ ఇస్కరియోతు యోధా పేరు చిట్ట చివరిలో రాయించాడే, ఆఖరణ రాయించాడే. ఎందుకో మొదట రాయడానికి కానీ మధ్యలో రాయడానికి ఇష్టపడలేదండి పరిశుద్ధాత్మ. అంటే అది మత్తయ్య స్వాధీనంలో లేదు రాయడం, మార్కు స్వాధీనంలో లేదు, లోకా స్వాధీనంలో లేదండి. గ్రంథం రాయడం ఎవరి ఆధీనంలో ఉందండి? దేవుని ఆధీనంలో ఉంది, పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంది. ఇవన్నీ జరిగిపోయిన చరిత్రలు వాళ్ళు ఒక 100 సంవత్సరాల తర్వాత రాశారు. కాబట్టి అది రాయించింది ఎవరంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మకి ఇస్కరియోతు యోధా పేరుని ప్రారంభంలో పెట్టడం కానీ మధ్యలో పెట్టడం కానీ ఇష్టం లేనట్టుగా చూస్తున్నామండి. ఎక్కడ 12 మంది పేర్లు చదివబడినా అక్కడ యోధా పేరు ఎక్కడ ఉంటుందండి? ఏమంటే చర్చిలో ముందు బెంచ్లో కూర్చోడం ఇష్టమా, వెనక బెంచ్లో కూర్చోడం ఇష్టమా మీకు? ఏంటమ్మా? అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తుంటారు, ఆ పిల్లలు ఏడుస్తారు కాబట్టి ముందుకు కూర్చోబెట్టి అందరిని ఇబ్బంది పెట్టకుండా చంటి పిల్లల తల్లులు వెనక కూర్చోవడం మంచిదేనే, దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. అదేంటంటే అందరిని ఇబ్బంది పెట్టే కంటే వెనక కూర్చోవడం మంచిది. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేనో ఎందుకంటే వెనక కూర్చుంటారు. మీకు ముందుకు రావడం ఇష్టం లేదా? పరిశుద్ధాత్మకి ఇష్టం లేదా? ఏంటమ్మా? ముందు కూర్చోవడం మనకి ఇష్టం ఉండాలి. మనం ముందుగా వచ్చామండి తెలియచేయడానికి ముందుగా వచ్చి కూర్చోవాలండి. చర్చి బిల్డింగ్లో ఈ సీట్ అతంది, ఈ సీట్ అతంది అని అలా ఉండకూడదు. ఎవరు ముందు వస్తే ఆల్దేనండి ముందు సీటు, ఎవరు ఆలస్యం వస్తే ఆల్దేనండి వెనక సీటు. కాబట్టి ఎప్పుడు కూడా వెనక సీటుని మనం కూర్చోవడం ఆనందించకూడదండి. అక్కడ కూర్చున్నందుకు అది ఎవరిదండి? ఆ వెనక సీటు. ఇదిగో ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్ని వెనక సీటుగా మనం చూడగలుగుతామండి. ఈ ఇస్కరియోతు యోధా గురించి బైబిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పదంతో ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. మత్తయి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో చూద్దాం. మత్తయి స్టేట్మెంట్ ఏంటంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ 12 మంది శిష్యుల పేర్లు మత్తయి రాస్తూ చివరన యోధా గురించి ఒక మాట అన్నాడండి. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా అన్నాడు. అంటే యోధా గురించి మత్తయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యోధా గురించి ఏమని ఇచ్చాడండి? ఆయనను అప్పగించిన వాడు అన్నాడండి. ఆయనను అప్పగించిన వాడు, ఆయనను అప్పగించిన వాడు
మార్కు 3:18 కూడా అదే విధంగా మార్కు కూడా రాశాడండి. మార్కు సువార్త 3:18 కూడా అదే విధంగా స్టేట్మెంటు మార్కు కూడా ఇచ్చాడండి, ఏం మారలేదు. కానీ లూకా మాత్రం చాలా కఠినమైన పదాన్ని ఉపయోగించినట్టుగా చూస్తున్నాం. లూకా సువార్త 6:15 మనం చూసినప్పుడు ఇక్కడ 12 మంది పేర్లని లూకా రాస్తూ, చరిత్రకారుడు లూకా ఒక అన్యుడు, ఒక చరిత్రకారుడు, ఆయన రాస్తూ ఏమని రాస్తున్నాడంటే ద్రోహి అనే మాట వాడాడండి. యోధాకి ఏమని పేరు వాడాడండి? ద్రోహియగు ఇస్కరియోతు యోధా అన్నాడు. కాబట్టి లూకా ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే యోధా గురించి, ద్రోహియగు అన్నాడు. ద్రోహి అంటే ద్రోహి అంటే ఏంటి తెలుసండి? అసలు నమ్మక ద్రోహం చేసిన వాడు. అసలు యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో తన సహోదరుని చూసి వ్యర్థుడు అనువాడు నరకాగ్నికి లోనగును, ద్రోహి అనువాడు మహాసభకు లోనగును అంటాడండి. అసలు ఈ భూమి మీద ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యుడిని ఎవరిని కూడా ఏ మాట అనకూడదటండి? వ్యర్థుడు అనకూడదు, ఫూల్ అనకూడదట, వేదవా అనకూడదంటండి. ఫూల్ అంటే అదే అర్థం, పనికిమాలిన వేదవా అనే మాటలు క్రైస్తవుడి గురించి మరో క్రైస్తవుడు అనకూడని పదము. ద్రోహి అనకూడదు. ద్రోహి అనే మాటకు అర్థం ఏంటంటే పశుప్రాయుడు అని అర్థం అంటాడు. ద్రోహి అంటే ఏంటండి? పశుప్రాయుడు. భ్రష్టుడన్నా ద్రోహి అన్నా పశుప్రాయుడు అని అర్థం అంటాడు. అటువంటి పదం ఎవరి గురించి వాడకూడదు. కానీ పరిశుద్ధాత్ముడు లూకా అనే చరిత్రకారుడి ద్వారా, ఒక అన్యుడి ద్వారా రాయించిన మాట ఏంటంటే, యోధా గురించి వాడిన పదం ఏంటంటే ద్రోహి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అలాగే చివరిగా మనం చూస్తే అపోస్తల కార్యం 1:13 ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు లేదా అపోస్తలులు పేర్లు ఉన్నాయి, కానీ 11 మంది పేర్లే రాశారండి. ఇక్కడ ఆఖరి వాడైనటువంటి యోధా పేరు రాయబడలా. కారణం ఏంటంటే అప్పటికే ఇస్కరియోతు యోధా చనిపోయాడండి. అంటే యేసుక్రీస్తు ఏ రోజైతే చనిపోయారో అదే రోజు ఇస్కరియోతు యోధా కూడా చనిపోయాడు. కాబట్టి అక్కడ 11 మంది అపోస్తలుల పేర్లే రాయబడ్డాయి, కానీ యోధా పేరు రాయబడలేనట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇస్కరియోతు యోధా ఏం ద్రోహం చేశాడు అనేది ఈ ప్రపంచానికి తెలియాలి. ద్రోహం చేసిన తర్వాత ఇస్కరియోతు యోధా ఏమయ్యాడు అనేది మనందరికీ తెలియజేయాలని దేవుడు తన గ్రంథంలో ద్రోహం చేయక మునుపు అతను ఎట్టివాడిగా ఉన్నాడో, ద్రోహం చేసిన తర్వాత అతను ఏమయ్యాడు అనే సంగతులు దేవుడు రాయించాడండి. ద్రోహం చేయక ముందుటి సంగతులు ముందుగా మనం చూద్దామండి. ముందుగా ఇస్కరియోతు యోధా యేసు ప్రభుకి ద్రోహం చేయక మునుపు సంగతులు, యేసు ప్రభుకు ద్రోహం చేయక మునుపు సంగతుల గురించి బైబిల్లో రాయబడ్డాయి. యేసు ప్రభుకి ద్రోహం చేసిన తర్వాత సంగతులు కూడా బైబిల్లో రాయబడ్డాయి. ఏం జరిగింది అనేది మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తే, యోహాను సువార్త 6:70 యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యుల్ని పిలిచినప్పుడు వారితో మాట్లాడుతూ చెప్పిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నామండి. యోహాను సువార్త 6:70 యేసుప్రభు శిష్యులతో ఏమన్నారట?
ఉమ్, 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 ఉమ్. చాలు. అంటే యేసుక్రీస్తు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? ఇందాక మత్తయి ఇచ్చిన స్టేట్మెంటు, మార్కు ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం, లోకా ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం. ఇప్పుడు యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? మీలో ఒకడు సాతాను అంటే యోధా గురించి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు యేసుప్రభు? సాతాను అన్నాడండి. యేసుప్రభు యోధా గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీలో నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను, కానీ మీలో ఒకడు సాతాను. వాస్తవానికి అప్పటి వరకు కూడా మిగిలిన 11 మంది శిష్యులకి కూడా ఇస్కరియోతు యోధాలో సాతాను ఉన్నాడనే సంగతి ఎవరికీ తెలియదండి. ఎవరికీ తెలియకుండా అతను చాలా జాగ్రత్త పడుతూ నటిస్తూ వారి మధ్యన ప్రవర్తిస్తున్నాడే. అతను ఎంత నటించుంటాడంటే, ఒకసారి ఒక మాట కింద మనం చూసినట్లయితే, యేసుప్రభుకి చాలామంది కానుకలు ఇస్తుంటారు. ఆ కానుకలు సంచ ఎవరి దగ్గర పెట్టించారండి? యోధ దగ్గర పెట్టించారండి. ఇప్పుడు ఏమంటే మన సంఘంలో డబ్బులు సంచి ఎవరో ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయండి. అతనికే ఎందుకు ఇచ్చామండి, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఏంటండి? నమ్మకస్తుడు కాబట్టి, బాధ్యత గలవాడు కాబట్టి, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాడు కాబట్టి, జాగ్రత్త పరుడు కాబట్టి, మోసం చేయడు కాబట్టి, అబద్ధాలు ఆట కాబట్టి, దేవుడు సొమ్ము తిండ కాబట్టి, అంటే ఇన్ని చూస్తాం కదండి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక డబ్బులు మూట లేకపోతే ఒక ఆస్తి పత్రాలు ఒకరి ఇంట్లో పెట్టామంటే అతని నుంచి అన్ని ఆలోచించే కదా పెడతాం. 12 మంది ఒకే ప్రాంతానికి 11 మంది గలిలయ ప్రాంతానికి చెందినవారు. కానీ యోదయ నుంచి వచ్చినటువంటి ఇస్కరియోతు యోధాకి ఆ బాధ్యత ఇచ్చారంటే వారందరూ ఏకగ్రీవంగా ఇచ్చారండి ఆ బాధ్యత. నేను పనికిరాను, నాకు దుడుకు ఎక్కువ అనుకుంటాడు పేతురు. నేను పనికిరాను, నాకు మొహమాటం ఎక్కువ, అంతా మనవాళ్లే, అందరూ బంధువులే, ఎవరైనా డబ్బులు అప్పడుగుతారు, నేను ఇవ్వకపోతే బాధపడతారు అని నేను తీసుకోనని ఆ ప్రాంతం వాళ్ళు ఎవరు ఆ బాధ్యత తీసుకోలేదు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారంటే విదేశీయుడైనటువంటి బయట దేశం నుంచి వచ్చినటువంటి యోధాకి ఇచ్చారు. కానీ ఎవరు తీసుకోలేదండి. ఇష్టం లేక కాదు, అర్హులం కాదు, జాగ్రత్త పరులం కాదు, నాకు ఖర్చు ఎక్కువ. ఇప్పుడు అక్కడ బాగా డబ్బుల్లో మసుల్లో కూడా ఉన్నారండి యేసుప్రభు శిష్యుల్లో. మత్తయి ఉన్నాడండి. మత్తయి ఎవరండి? సుంకం వసూలు చేసేవాడు మత్తయి. గుత్తదారుడు కాదురండి. గుత్తదారుడు ఎవరంటే జక్కయ్య. ఇతనేమో సుంకం వసూలు చేయడం డ్యూటీ అండి. గుత్తదారుడు పెద్ద పోస్ట్ అండి. అంటే సుంకం వసూలు చేసిన వాడి చేతిలో రోజు డబ్బులు ఉంటాయి, రోజు రాసుకుంటాడు, అంత ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ చేస్తాడండి. కానీ ఆయన కూడా తీసుకోలేదండి ఫైనాన్స్ ట్రెజరర్ పోస్ట్. ఎవరికి ఇచ్చారండి ఆ పోస్ట్ అంటే ఇస్కరియోతు యోధాకే ఇచ్చారండి. కారణం ఏంటంటే అతనిలో ఉండే ప్రవర్తన చూసి, అతని క్యారెక్టర్ చూసి, అతని నిజాయితీ చూసి. అంటే కొంతమంది అనుకుంటారు అయితే మొదట్లో నిజాయితీ పరుడు కావాలి, చాలా మంచోడు కావాలి అనుకుంటాం మనం. అతను మొట్టమొదటి నుంచి నిజాయితీ పరుడు కాదండి. అతను మొట్టమొదటి నుంచి నిజాయితీ పరుడు కాదు, కానీ నిజాయితీ పరుడుగా నటించాడండి. నమ్మకస్తుడిగా అందరినీ నమ్మించాడండి. మనం కూడానండి మనుషుల్ని నమ్మించేయగలమండి, మనుషులు ఎదుటి నటించగలం, దేవుని ఎదుటి నటించలేమండి, దేవుడిని నమ్మించలేమండి, దేవుణ్ణి మోసం చేయలేమండి. ఎందువల్లంటే మనిషిని ఆంతర్యాన్ని ఎరిగినవాడు అన్నాడు యోహాను. యేసుప్రభు అట దేవుడు మనుషుని హృదయాంతరంగా ఎరిగినవాడు అనే మాటలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం పైరూపాన్ని చూసి, మాటలు చూసో, బట్టలు చూసో, వాళ్ళ ప్రవర్తన చూసో, వాళ్ళ కుటుంబాన్ని చూసో మోసపోతాం. కానీ దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. ఆయన హృదయాంతరంగాలను పరిశీలించేటటువంటి దేవుడే అన్నాడు. కనుక ఈ యొక్క యోధా గురించి యేసుప్రభు ఏమన్నారంటే, నేను 12 మందిని ఏర్పాటు చేసుకోనలేదా, మీలో ఒకడు సాతాను అని యేసుక్రీస్తు వారు బహిరంగంగా ఆ మాటను చెప్పినట్టుగా చూస్తూ ఉన్నామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ
ఇస్కరియోతు యోధ ద్రోహం చేయడానికి ముందు జరిగిన ఒక సన్నివేశం మనకు కనపడుతూ ఉందండి. అంటే యేసుప్రభు అప్పగించబడడానికి ఇంకా వారం రోజులు టైం ఉంది. అదంతా పస్కా పండగ జరపవలసిన వారం అండి, చివరి వారం. ఇంకా ఒక వారం రోజుల్లో యేసుప్రభు మరణించాలి. ఈ లోపల జరిగిన సంఘటనల గురించి యోహాను రాశాడు. యేసుక్రీస్తు వారట బేతనియా అనేటటువంటి గ్రామానికి వెళ్ళారని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. బేతనియా గ్రామంలో ఎవరున్నారండి? చనిపోయి తిరిగి లేచిన లాజరు, వాళ్ళ అక్క మార్త, మరి అనే సిస్టర్ ఒకరు వీళ్ళు ఉన్నారండి. వాళ్ళంటే యేసుప్రభుకి చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఆ బేతనియా గ్రామానికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే గడుపుతారండి. వాళ్ళు మంచి మంచి పిండి వంటలు వండి పెట్టే మంచి విశ్వాసం అండి. యేసుప్రభు వస్తే మార్త ఏం చేసిందండి? పిండి వంటలు వండిందంట. ఖరీదైన భోజనం పెట్టాలని అంత ప్రేమ అండి ఆవిడ. అక్కడ యేసుప్రభు అక్కడ గద్దించారు ఆవిడ. ఎందుకంటే ఖరీదైన వంటలు పెట్టడం తప్పని చెప్పలేదు, కానీ వాక్యం వినడం ప్రాముఖ్యం. వాక్యం వినకుండా అక్కడ గడిపొచ్చి అదే గొప్పదనుకుంటే తప్పండి. ఖరీదైన భోజనం ఉండాలి, దేవుడు వాక్యం కూడా దానికంటే ఎక్కువ ప్రాధాన్యత. దేవుడు వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేవుడు సంతోషపడేవాడు. మరియకి మార్తకి అక్కడ వేరు వేసిన మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు యేసుప్రభు అంతకుముందు ఏం చేశాడంటే ఆ చనిపోయినటువంటి లాజర్ను బతికించాడు. మళ్ళా లాజరు చనిపోయి బతికిన తర్వాత చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ యేసుప్రభు ఆ ఊరు వచ్చారే. ఎలా ఉంటుందండి ఆ ఊర్లో వాతావరణం? అరే ఈ లాజర్ని బతికించిన యేసుప్రభు వచ్చాడట, రెండ్రా చూద్దామని అందరూ వెళ్తారండి. కొంతమంది యేసుప్రభు వెనకాతలు వచ్చిన వాళ్ళు ఆ లాజర్ని చనిపోయిన వాడు బతికించారు, లాజర్ ఎలా ఉన్నాడో చూడాలని కొంతమంది వస్తారండి. యేసుప్రభు ఎలా ఉంటాడో చూడాలని కొంతమంది వస్తారు. చాలా జనం అండి. ఆ ఇల్లు నిండిపోయిందట. ఆ సమయంలో ఆ మరియా ఇంట్లోకి వెళ్ళి అత్తరు బాటలు తీసుకొచ్చిందటండి. అంటే అత్తరు అనేది చాలా ధనవంతుల ఇంట్లో ఉండేటటువంటిది, సువాసన ఇచ్చేటటువంటి ఒక పరిమళ ద్రవ్యం అండి. అది పేద సాదా వాళ్ళకి అందుబాటులో ఉండేది కాదండి, చాలా కాస్ట్లీ. ఇప్పుడు అది తీసుకొచ్చి ఆవిడ ఏం చేసిందటంటే యేసుప్రభు పాదాల దగ్గర వంపేసిందటండి. అదంతా వంపేసి తన తల వెంట్రుకలతో యేసుప్రభు పాదాలు తుడిచిందటండి. మనం కూడా కొంతమంది దేవుడి పట్ల విపరీతమైన భక్తిని కనపరచడం చూసి మనం కొన్నిసార్లు మనం కూడా అసహ్యపడుతుంటాం, లేకపోతే ద్వేషిస్తుంటాం, ఎక్కిరిస్తుంటాం. ఏంటి ఆ మూఢభక్తి అని అంటుంటామండి. ఏంటి అంతసేపు మోకాల మీద ఉండిపోవాలా? ఏంటి అన్ని తెల్లవారు 4 గంటలు వేసేసి బైబిల్ చదివేయాలా? ఏంటి అర్ధరాత్రి వరకు పాటలు పాడాలా? పిచ్చి పట్టుకుంది వీళ్ళకి అనుకుంటుంటామండి. ఒక్కొక్కరు దేవుడి కొరకు లక్షలు ఇస్తారండి. అలా చూసి కూడా మనకి అలా మనం ఎప్పుడు ఇవ్వమండి. మనకి ఎప్పుడు దేవుడికి ఎప్పుడో తెలియదు, కానీ ఇచ్చేవాడిని చూస్తే సొనుక్కుంటుంటారండి కొంతమంది ఇవ్వలేని వాళ్ళు. ఏం జరిగించేసరికి ఎంత తెలుగు తక్కువారేంటి వీళ్ళు, ఇలా జ్ఞానం లేదు, ఇలా బతుకు తెరుగు తెలియదు, వీళ్ళకి అడ్డంగా వస్తుంది, అతికి ఇచ్చారు, ఇలా రకరకాల పేర్లు చెప్తారు. ఇక్కడ మహత్కరమైన కార్యం జరుగుతుంది. యేసుప్రభుకి ఎవరూ చేయలేని పని ఆ మరియ చేస్తుంది. యేసుప్రభు ఆనందిస్తున్నారు. ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సన్నివేశం చూసి ఆనందిస్తున్నారు. కానీ ఒక అతను బాధపడుతున్నాడంటే, ఎవరు బాధపడుతున్నారు తెలుసండి? సాతాను స్వభావం కలిగినటువంటి యోధ బాధపడుతున్నాడండి. అక్కడ యోధ ఎందుకు బాధపడుతున్నాడు తెలుసండి? యోధ బాగా ట్రెజరర్ కదా, డబ్బుల విలువ తెలిసినవాడు. డబ్బు విలువ తెలిసినవాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 5వ వచనంలో ఏమ్మా, ఈ అత్తరు సుమారు 300 దేనారాలు ఉంటుంది కదా. ఈ 300 దేనారాలకి ఎవరికైనా అమ్మేస్తే ఎవరైనా రెడీగా కొనేసుకుంటారు. అది ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టచ్చు కదా. ఎందుకు ఇలా కాళ్ళ మీద ఉంపేసి వేస్ట్ చేసావు, నేలపాలు చేసావు? ఈ అత్తరు ఎందుకు నేలపాలు చేసావు? డబ్బుల రూపంలో తెచ్చివ్వచ్చు కదా, డబ్బుల రూపంలో ఇవ్వచ్చు కదా అని ఆమెని
గద్దించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి పని చేసిన వారిని ఎప్పుడు గద్దించకూడదండి. కానీ ఈయన ముఖం మీద గద్దించాడు. అక్కడ కొంతమంది చాలామంది ఉన్నారు అవి ఇంట్లో. అందరూ ఏమనుకుంటారే, ఇలాంటి ఆలోచన యేసుప్రభుకే రాలేదు, ఇలాంటి ఆలోచన మిగిలిన శిష్యులకి ఎవరికీ రాలేదు, ఇతను మాత్రమే పేదల మీద నిజంగా శ్రద్ధ కలిగిన వాడు అని యోధాని అభినందించే ఉంటారండి. వాళ్ళందరూ అభినందించే ఉంటారు. కానీ యేసుప్రభు అభినందించలేదండి. యేసుప్రభు అభినందించలేదు. యేసుప్రభు ఏమన్నారంటే 7వ వచనంలో అంటే ఏమన్నారంటే యేసుప్రభు, నన్ను త్వరలో పాతి పెట్టేస్తారు, నన్ను పాతి పెట్టే దినానికి దీన్ని ఉంచనివ్వండి అన్నాడు. పేదలు ఎల్లప్పుడూ ఉంటారో, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, కాబట్టి నేను ఉన్నప్పుడే ఆమె నాకు ఏదో చేయాలనుకుంటా చేయనివ్వండి. అంటే ఈ బాధ అందరిలో ఉంటుందండి. చాలామంది తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత పెద్ద ఫోటోలు కట్టిస్తారు, గోడల మీద పెడతారు, అమ్మ పేరు నాన్న పేరు కూడా పిల్లలకు పెట్టుకుంటారు, చాలా బాగా చూసుకుంటారండి పేర్లు. కానీ బతికున్నప్పుడు కూడు పెట్టరండి. బతికున్నప్పుడు వాళ్ళ కాళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు నొక్కరండి. వాళ్ళకి అనారోగ్యం వస్తే మందులు వేయించరండి. వాళ్ళ ఆలన పాలన చూడరండి. బతికినంతకాలం తిడతారు, కొడతారు, బాధ పెడుతుంటారు, చదువుకుంటుంటారు. కానీ చచ్చిన తర్వాత మాత్రం చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు నేను పలానా వాడి కొడుకుని, పలానా వాళ్ళు మా అమ్మ, పలానా వాళ్ళు మా నాన్న, పలానా వాళ్ళు మా తాత అని చెప్పుకుంటుంటారు. యేసుప్రభు కూడా అదే చెప్తున్నాడు. ఇదిగో నేను మీ మధ్యన ఉండను, నేను ఉన్నప్పుడే చేయనివ్వండి. నేను పాతిపెట్టే దినానికి ఈవిడ ముందుగా దీన్ని దాచుకునివ్వండి. నిజానికి యేసుప్రభు సమాధి చేయబడినప్పుడు ఎవరైనా వచ్చారండి? శిష్యులు కానీ, ఆయనకి తెలిసిన వారు కానీ, ఆయన వెంబడించిన వాళ్ళకి ఎవ్వరు రాలేదండి. వాళ్ళందరూ ఎక్కడో దాక్కున్నారు. ఎప్పుడు యేసుప్రభు దగ్గరికి రాలేని వాళ్ళు రహస్య స్నేహితులు వచ్చారండి ఆయన దగ్గరికి. ఆ రోజు అరిమత్తయ్య యోసేపు అనేవాడు, నీకోదేం అనేవాడు, వీళ్ళు వచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో సమాధి కార్యక్రమం చేశారు. కానీ ఆయన వెనకాతలు తిరిగిన వాళ్ళు ఎవరు రాలేదండి. కానీ ఆ అవకాశం ఎవరు కొట్టేశారండి? ఈ మరీ కొట్టేసింది. యేసుప్రభు సమాధి చేసినప్పుడు చెయ్యవలసిన అత్తరుని జల్లుతారు కదండి చనిపోయిన డెడ్ బాడీ మీద, అప్పుడు చెయ్యవలసిన దాన్ని ఈవిడ ముందుగానే దాచుకుంది నా దగ్గర, ఈవిడ ముందే చేసింది అని యేసుప్రభు ఆమెని కొనియాడాడు. అలాగే బేదల మీద కనికారం చూపిస్తున్నటువంటి యోధాని గద్దించాడు. బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారో, నేను ఉండను. కాబట్టి నన్ను గణపరచడమే, నాకు మొదటిస్థానం ఇవ్వడమే మంచిది. ఈరోజు కూడా కొన్నిసార్లు బేదల గురించి కనికరం పడుతుంటామండి. ప్రస్తుత కాలంలో బేదలుగా కనపడుతున్న వారిలో 90% బేదల కారు తెలుసండి. ఎప్పుడైనా ట్రైన్లో నట్టు చూడండి. నేను ఏలూరు చాలా సంవత్సరాలు బట్టి వెళ్తున్నానండి. నాకు ప్రతి నెల వెళ్ళినప్పుడు ఒక అతను కనపడతాడండి. పొట్టిగా ఉంటాడు, సన్నగా నల్లగాను. అతను చేతికి బ్యాండేజ్ చేసుకుంటాడండి. చాలా సంవత్సరాలు బట్టి ఆ చేతికి బ్యాండేజ్ అలాగే ఉందండి. ఎప్పుడు వెళ్ళినా కొత్తగా కట్టి ఉంటుందండి. ఇలా ఇరిగిపోయినట్టు, సిమెంట్ కొట్టేసుకున్నట్టు. అతను మళ్ళీ సిమెంట్ కూడా ఉండదులేండి, బ్యాండేజే. అందరిని అమ్మ చెయ్యి ఇరిగిపోయింది, ధర్మం చేయని అంటాడు. నాకు తెలిసి ఈ పాటికి అతను చాలా సైట్లు కూడా కొనేసి ఉంటాడు, పెద్ద పెద్ద ఫ్లాట్లు కూడా కొనేసి ఉంటాడు. ఎందుకంటే అతను నిత్య సంపాదన. అతను చేతుకున్న కట్టులు చూసి అందరూ డబ్బులు టక్ ఇచ్చేస్తుంటారండి. నేను ఇవ్వను, ఎందుకంటే ఇప్పుడు అతను కాదండి, అతను చాలా సంవత్సరాలు బట్టి అతను అదే కట్టు మెయింటైన్ చేస్తున్నాడు, అదే ట్రైన్ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి బేదలకు మతస్థానమా, యేసుప్రభుకు మతస్థానమా? బేదలకు మతస్థానమా, సంఘ సభ్యులకు మతస్థానమా? ఏంటండి విశేషంగా దేనికి సహాయం చేయాలన్నాడంటే పౌలు, విశ్వాస గృహమునకు చెందిన వారికి సహాయం చేయమన్నాడు. అంటే ఇప్పుడు లోకంలో ఉండే పేదవాళ్ళకి సహాయం చేయడానికి చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎవరైనా వచ్చి మన సంఘంలో ఉన్న పేదవాళ్ళకి సహాయం చేస్తారండి? మన సంఘంలోని పేదవాళ్ళకి మనమే చేయాలి, మన యేసుప్రభుకి మనమే చేయాలి.
కాబట్టి పేదలకు మొదటి స్థానమా యేసుప్రభుకు మొదటి స్థానం అంటే యేసుప్రభు ఏమో మనుష్య కుమారుడికే మొదటి స్థానం ఇవ్వాలని చెప్పాడండి. అక్కడ యోధాకి ఈ మాటలు వినసొప్పుగా లేవండి, ఇష్టపడలేదండి, హట్ అయ్యాడండి. ఎందుకంటే అతని మాట చెల్లుబాటు అవుతుంది అనుకున్నాడు. కొంతమంది సలహాలు ఇస్తుంటారు, ఆ సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాను కనుక అవతల వాళ్ళు తీసుకోకపోతే హట్ అయిపోతారండి, నన్ను అవమానంగా ఫీల్ అవుతారు. ఈ యేసుప్రభుతో ఉంటే నాకు డబ్బులు రావు, నాకు గౌరవం రాదు, నా మాట కూడా చెల్లుబడి కాదని అర్థం చేసుకొని అక్కడి నుంచి అవమానంతో వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు మనం చూసినప్పుడు మరలా యేసుక్రీస్తు వారు మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడని ఆయన రెండోసారి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇందాక చెప్పాడు మీలో ఒకడు సాతానని, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు. అప్పుడు శిష్యులందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారట. ఇలా చెప్తున్నారు, మీలో ఒకడు సాతానని ముందు చెప్పారు, ఇప్పుడు మళ్ళా మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నారు అని. ఎవరంటావు, నీకేం తెలుసా అనట 12 మంది కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారట. ఇప్పుడు ఆ సన్నివేశం మనకి ఎలా అర్థం అవుతుందండి అంటే వాళ్ళ హృదయాల్లో ఎవరి హృదయాలు ఉన్నాయా? యోధా మీద తప్పుడు అభిప్రాయం ఉన్నట్టు ఉందండి. ఉంటే అందరి ముఖాలు ఎవరి వైపు చూసినాం? యోధా వైపు చూసినాం. కానీ వీళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, కానీ యోధా ముఖం కాసి అందరూ చూడటం లేదు. విచిత్రం ఏంటంటే యోధా కూడా అందరి ముఖాలు చూసే ఉంటాడు అక్కడ, నటించాలి కదా మరి. అప్పుడు పేతురు ఉన్నాడండి 26వ వచనంలో. పేతురు దొడుకు పేతురు, ఎప్పుడు కూడా అతనికి సస్పెన్స్ మెయింటైన్ చేస్తే ఇష్టం ఉండదండి. వెంటనే అది ఓపెన్ చేసేయాలి, వెంటనే దాని జవాబు తెలిసేసుకోవాలి అతను, లేకపోతే అతని కడుపు నొప్పి వచ్చేది. వెంటనే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా అతను ఎవరో చెప్పు, ఎవరు నిన్ను అప్పగించబోతున్నారు, మాలో ఎవరో మాకు ముందు తెలిసి ఇప్పుడే చెప్పాను. వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఆయన గొడవకి కోపం ఎక్కువ కదా ఆయనకి, వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళి ఎవరు చెప్పు, ఇప్పుడే తేల్చేస్తామంటున్నాడు ఆయన. అప్పుడు యేసుప్రభు పేతురు చెవిలో చెప్పాడండి, ఇదిగో నేను ఈ రొట్టె ముక్క తీసుకెళ్ళి ఎవరికి ఇస్తానో అతనే, ఎవరికి చెప్పకో, ఈ రొట్టె ముక్క తీసుకెళ్ళి ఎవరికి ఇస్తానో నేను ఇప్పుడు అతనే అన్నాడు. పేతురు జవాబు దొరికింది, వెళ్ళిపోయాడు చూస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు తీసుకెళ్ళి ఆ రొట్టె ముక్క పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చారటమ్మా? అక్కడ రాయబడింది యోధాకి ఇచ్చారటండి. పేతురికి డౌట్ క్లియర్ అయిపోయింది, కానీ ఎవరికి చెప్పకూడదు. కోపం ఉంటుంది కానీ ఎవరికి చెప్పకూడదు. యేసుప్రభు చెప్పొద్దన్నారు. అప్పటికెళ్ళి ఆ రొట్టె ముక్క యోధా చేతికి ఇచ్చేసాడండి. అప్పుడు యోధాతో యేసుప్రభు మాట అన్నారండి 27వ వచనంలో. యేసు యోధాతో నీవు చేయుచున్నది త్వరగా చెయ్యమనినో. రొట్టిచ్చి యోధా వెళ్ళు, నువ్వు చెయ్యాలన్నది త్వరగా చెయ్యాలన్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు యేసుప్రభుకు తెలుసు, ఏం చేయాలనుకున్నాడో యోధాకు తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారట 28వ వచనంలో శిష్యులకి ఎవరికి అర్థం కాలేదు, పేదరికి అర్థమైంది కానీ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వదు. భోజనాలు కూర్చున్న వాళ్ళు ఎవరికి కూడా ఏది త్వరగా చేయమంటున్నాడంటే, ఏదో మీటింగ్ సామాన్లు అయితే తెమ్మంటున్నాడు కావులు, సరుకులు తెమ్మంటున్నాడు కావులు, ఏదో పని చేయమంటున్నారు అనుకుంటున్నారు, కానీ నన్ను అప్పగించాలనుకుంటున్నావు కదా త్వరగా అప్పగించని చెప్తున్నాడనే సంగతి ఎవరు కూడా గ్రహించలేదండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 6వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో యోహాను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇక్కడ. అంటే యోహాను యోధా గురించి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడండి? దొంగ, యోధా దొంగ అని సంగతి యోహానుకి ఎప్పుడు అర్థమైందండి? ఈ గ్రంథం రాసినప్పుడు అర్థమైంది, కానీ ఆ రోజు అర్థం అవ్వలేదు. ఆ రోజు మొట్టమొదటి యేసుప్రభుకి తెలుసు, తర్వాత ఆ యోధా దొంగోడు అనే సంగతి పేతురికి యేసుప్రభు లీక్ చేశాడు తప్ప
యేసు ప్రభువుని అప్పగించే రోజు వరకు కూడా ఎవరికి తెలియదు. యోహాను ఇక్కడ చెప్తున్నాడంటే, లేకపోతే లోకా ఇక్కడ చెప్తున్నాడంటే ఇవన్నీ జరిగిపోయిన సంగతులు వాళ్ళు రాశారు తప్ప ప్రస్తుత విషయం ఎలా ఉందంటే సన్నివేశం ఎవరికి తెలియదండి. యోధ ఎలాంటి వాడో యోధాకు తెలుసో, యోధ ఎలాంటి వాడో యేసు ప్రభుకి తెలిసాడు. అంత బాగా నటిస్తున్నాడు యోధ. లూకా సువార్తలో 22:3 ఎప్పుడైతే యేసు ప్రభువును వెళ్ళి త్వరగా చెయ్యి అన్నాడో వెంటనే ఆ యోధాలో ఉన్నట సాతాను ప్రవేశించాడు. అది యోహాను సువార్త 13 కూడా ఉంది. 27 అక్కడ కూడా రాయబడింది. లూకా సువార్త 22:3 కూడా రాయబడింది. యోధాలు ఎవరు ప్రవేశించారటండి? ఇది వరకు సాతాన్, మీలో ఒకడు సాతాన్ అంటే సాతాను స్వభావం ఉంది. అప్పుడు సాతాను స్వభావం, ఇప్పుడు సాతానే ప్రవేశించేసాడటండి. యోధాలో ఎవరు ప్రవేశించారమ్మా? సాతానే ప్రవేశించాడట. ఇంకా సాతాను ప్రవేశించిన తర్వాత మనిషి జీవితం ఎలా ఉంటుందండి? అప్పటి వరకు కొంచెం భయము, కొంచెం వ్యక్తిత్వం, మనస్సాక్షి ఇవన్నీ అడ్డుంటాయి. ఎప్పుడైతే సాతానే ప్రవేశించాడో ఇంక వేటికి అడ్డు ఆపులు ఉండవండి. వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళాడట చూడండి, మత్తయి సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 26:14 ప్రధానుల యొద్దకు వెళ్ళి అన్నాడు. ఎక్కడికి వెళ్ళారటండి? యోధ ఎక్కడికి వెళ్ళారు? పాపంతో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయాడండి. అక్కడికి ఎందుకు వెళ్ళాడండి? ఇప్పుడు యేసుప్రభు మీద కోపం ఉంది. యేసుప్రభు అంటే ఎవరికి కోపమో తెలుసుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడండి. చాలా కుటుంబాలు జరిగితే తెలుసండి. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెత ఉందా అండి? నాకు నువ్వు శత్రువువే, నీకు అతను శత్రువు కాబట్టి, నీకు శత్రువు కాబట్టి నాకు మిత్రుడు. అత్త కోడల గొడవలు అయ్యాయి అనుకోండి, అత్తగారికి ఎవరంటే ఇష్టం లేదో కోడలు వెళ్ళాలి ఇంటి దగ్గర కూర్చుంటుందండి. ఎందుకంటే అత్తని ఏడిపించడానికి ఇంకా అంతకంటే బ్రహ్మాస్త్రం ఏమి ఉండదు. ఏం చేస్తుందంటే అత్తగారిని ఉడికించడానికి కానీ బాధ పెట్టడానికి కానీ అత్తగారికి శత్రువు ఎవరు చూసుకొని అత్తగారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే అత్త ఉడుకుంటుంది, లేదా బాధపడుతుంది, నొచ్చుకుంటుంది. అలాగా టార్చరండి. కొంతమంది సంఘంలో సువార్థికుడితో గొడవ పెట్టుకుంటారండి. సువార్థికుడితో గొడవ పెట్టుకొని ఏం చేస్తారో తెలుసండి, మత్సాకరికి వెళ్ళిపోతారండి. మీరు ఎప్పుడైనా విన్నారండి అలాంటి వాళ్ళ గురించి? ఒక క్రీస్తు సంఘంలో సమస్య వస్తే మరో క్రీస్తు సంఘానికి వెళ్తే తప్పు లేదండి, కానీ మత్సాకి వెళ్తేనండి అంతకంటే సువార్థికుడికి బాధ ఇంకా అంతకంటే ఏముంటుందండి? ఇన్నాళ్ళు ఇదేనా నేర్పించాం, ఇన్నాళ్ళు ఇదేనా నేర్చుకున్నారు, కానీ ఏదైనా ఇంకొక క్రీస్తు సంఘానికి వెళ్ళి రక్షణలో కొనసాగొచ్చు కదా, మత్సాకి వెళ్ళిపోయారేటి అని ఆ సువార్థికుడు ఎంత బాధపడిపోతాడోనండి, ఎంత బాధపడిపోతాడో. అది ఈవిల్ స్పిరిట్ అండి, సాతాను స్వభావం. శత్రువుల దగ్గరికి వెళ్ళి ఇంటి గుట్టు చెప్పడం, శత్రువుల దగ్గరికి వెళ్ళి మన 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 సంఘంలో జరుగుతున్న విషయాలు మాట్లాడటం, వాళ్ళతో చేరడం, వాళ్ళతో సహవాసం చేయడం అనేది అది సాతాను స్వభావం. ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించాడు కాబట్టి యేసు ప్రభుని ఎవరైతే చంపాలనుకుంటున్నారో, యేసు ప్రభు దొరికితే హింసించాలని ఎదురు చూస్తున్నారో, ఏ అవకాశం దొరక్క ఎదురు చూస్తున్నారో వారి దగ్గరికి యోధా వెళ్ళి యేసు ప్రభుని ఎలాగ సింపుల్గా చంపొచ్చు ఐడియాలు ఇవ్వడానికి వెళ్ళాడే. అప్పుడు 14 చూడండి, మత్తయి సువార్త 26:14. అప్పుడు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారో. బాబా ఈయన యోధా చూడండి, ఎక్కడైనా కమిషన్ కింగేనండి. యేసుప్రభు వెనకాతలున్నా రాబడి కోరుకునే యేసుప్రభు వెనకాలకు వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభుని వదిలేసి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళా అక్కడ కూడా మొహమాటం లేకుండా ఏమడుగుతున్నాడండి, నేను ఆయన మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏటిస్తారు, ఎంత ఇస్తారు చెప్పండి. ఈరోజు కూడా చాలామంది లోకంలో ఉన్నప్పుడు అలాగే ఉంటారు. నేను దేవుడిని నమ్ముకుంటాను, నాకు ఏటిస్తారు చెప్పండి, నేను దేవుళ్ళలోకి వచ్చేస్తాను, నా అప్పులన్నీ పోతాయా, నా రోగాలన్నీ తీసేస్తాడా మీ దేవుడు,
మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తాడా మీ దేవుడు? మా సమస్యలన్నీ పోతాయా? అబద్ధ బతుకులు ఏం చేస్తారే? అన్నీ తీసేస్తారండి, మా దగ్గర కొబ్బరి నూనె ఉంది వచ్చేయండి అంటాడండి. సత్యబోధకుడు, అమ్మ పరలోకం కోసం యేసుప్రభువుని నమ్ముకో, ఈ భౌతికమైనవి ఆశించుకో. భౌతికమైన అక్కడున్న ఉంటాయి, ఇక్కడున్న ఉంటాయి. దేవుడు దయతలిస్తే తీరుస్తాడు, దేవుడికి ఇష్టం లేదా మానేస్తాడు. కానీ నువ్వు పాపక్షేమాపణ వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది, పరలోకం కోసం నమ్ముకో అంటాడండి. అది కాకుండా నీ రోగాలు పోతే యేసుప్రభువుని నమ్ముకో అంటే ఇక్కడికి వచ్చాక రోగం తగ్గకపోతే మళ్ళీ ఎక్కడికి పోతారండి? మళ్ళీ ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారండి. ఈవిల్ స్పిరిటే. ఇక్కడ ఇస్కరియోతు యోధా కూడా బెనిఫిట్లు ఆశించి ఎక్కడికైనా వెళ్తాడండి. అతని స్వభావం అది. భౌతికమైన ఆశించే అది ఏది చేసినా చేస్తాడండి, నమ్మక ద్రోహి. అందుకనే అంతగా 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో సహా అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేశాడు. అందరినీ నమ్మించేశాడు కూడాను. యేసుప్రభు నమ్మించలేకపోయాడు. యేసుప్రభు దగ్గర ఫెయిల్ అయిపోయాడు, దొరికిపోయాడు. అతను ఒప్పుకోలేదు. యేసుప్రభు అతను పట్టించాడు. ఇతను సాతాను, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, నువ్వు వెళ్ళి త్వరగా వెళ్ళి నువ్వు చేయాలనుకునేది నువ్వు చెయ్యి అని యేసుప్రభు అతను గద్దించడం. మరియా ఇంట్లో డబ్బుల గురించి సందేశం వచ్చినప్పుడు యేసుప్రభు గద్దించడం, అవన్నీ ఇముడ్చుకోలేకపోయాడు. ఏంటి అవమానాలు ఎదురవుతున్నాయి, నేను దొరికిపోయేలాగా ఉన్నాను, ఇక్కడ ఎక్కువ కాలం నా ఉనికి సాగేలా లేదు, నేను వెళ్ళి త్వరగా డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి, వారి దగ్గరికి వెళ్ళిపోయి బేరం ఆడుకున్నాడండి. అంటే 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో సహవాసం చేశాడు కదా. యేసుప్రభుని ఏమర్థం చేసుకున్నాడండి? యేసుప్రభు ఎంతో మందిని, చనిపోయిన వారిని బ్రతికించడం కూడా చూశాడు. ఎంతోమంది ధనాపేక్షతో వచ్చిన వారికి బుద్ధి చెప్పడం, ఉపమానాల ద్వారా బుద్ధి చెప్పడం చూశాడు. ఎన్నో పాఠాలు విన్నాడు, ఎన్నో బోధలు విన్నాడు. యేసుప్రభుని ఏమర్థం చేసుకున్నాడండి? యేసుప్రభు యొక్క విలువ ఏం తెలుసుకున్నాడండి? ఈరోజు కూడా మనం కొంతమంది గురించి మనం ఆలోచన చేసినప్పుడు వీళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం మారారు అనిపిస్తుందండి. ఎవరికి వాళ్ళు ప్రశ్న చేసుకోండి. నేను యేసుప్రభు నమ్ముకుని నేనేం మారాను? నాకు యేసుప్రభు ఎంత అర్థమయ్యాడు? యేసుప్రభుతో నా సహవాసంలో నేను ఏం తెలుసుకున్నాను యేసుప్రభు స్వభావం గురించి అని ఒకసారి గుండె మీద చేసుకొని మనం ఆలోచన చేసుకుంటే మనకు తెలిసిపోద్దండి మనం మారలేదని సంగతి. కారణం ఏంటంటే మనం యేసుప్రభులోనికి రాకమునుపు మన స్వభావం అలాగే ఉంది, యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన స్వభావం ఇస్కరియోతు యోధా పరిస్థితి అలాగే ఎదురుకొచ్చిన తర్వాత యేసుప్రభు వెనకతల అపోస్తలుడిగా రాకమునుపు ఆయన స్వభావం డబ్బు మనిషి. యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు గడిపినప్పుడు ఆయన డబ్బు మనిషి. యేసుప్రభు మీద కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా అతను డబ్బు మనిషిగానే ఆయన కనపడుతూ ఉన్నాడండి. ఆయన ఏమీ కూడా మంచివాడిగా కనపడటం లేదు. లోకాసు వార్తలో యేసుప్రభు మాట్లాడిన మాటను లోకా కోట్ చేశాడండి. లోకాసు వార్త 22 అధ్యాయంలో 21వ వచనం. లోకాసు వార్త 22 అధ్యాయం 21వ వచనంలో, నన్ను అప్పగించేవాని చెయ్యి నాతో కూడా బల్ల మీద ఉన్నది, నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవుచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ అన్నాడు. యేసుప్రభు డైరెక్ట్గా పేరు తీసి చెప్పడం లేదు, కానీ భోజనం దగ్గర అందరూ కూర్చున్నప్పుడు అందరూ భోంచేస్తుంటే నన్ను అప్పగించబోయేవాడు చెయ్యి భోజనం బల్ల మీద ఉంది, నిర్ణయించిన ప్రకారం నేను వెళ్ళిపోతాను, కానీ నన్ను అప్పగించిన వాడికి శ్రమ, నన్ను ఎవడు అప్పగిస్తాడో వాడికి శ్రమ అన్నాడు. అంటే పరలోకమందున దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషుల తలరాతలను ముందుగా నిర్ణయించడండి. ఫలానా వాళ్ళ ఇంట్లోనే పుట్టాలని, ఫలానా పేద స్థితి అనుభవించాలని, అనారోగ్యాలు వచ్చేయాలని, చదువు సంధ్యలు లేకుండా అడవుల్లో రౌడీల్లో తిరగాలని, పోకిరి వాళ్ళుగా జైల్లో ఉండాలని దేవుడు ఎవరు తలరాత ముందు నిర్ణయించడు. మన తలరాతను మనం రాసుకుంటున్నాం, మనం చదువుకోకపోవడం వల్ల.
మనం వ్యసనాలకు గురైపోవడం వల్ల మన పిల్లలు ఆ పేదరికాన్ని అనుభవిస్తారు. ఒకవేళ మనం మారు మనసు పొంది మన తాగుడు మానేసి రూపాయి డబ్బులు కష్టపడి సంపాదించుకొని పొదుపు చేసుకుంటే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారండి. అంటే మన తలరాత ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే ఉంది. మనం అనుకుంటే ఈ రోజుకి నిర్ణయం తీసుకొని రేపటి నుంచి కొత్త జీవితం జీవించగలం. కానీ యేసుప్రభు జీవితం యేసుప్రభు చేతిలో లేదు. యేసుప్రభు గురించి దేవుడు ఎప్పుడు నిర్ణయించాడట? జగత్తు పునాది వేయబడక మునిపే యేసుప్రభు గురించి దేవుడు నిర్ణయించాడు. ఆయన ఎవరింట్లో పుట్టాలో, ఎలాంటి వారింట్లో పుట్టాలో, ఎంత పేదరికాన్ని అనుభవించాలో, ఎన్ని కష్టాలు పడాలో, ఎలా బోధించాలో అన్ని ప్రవచనమేనండి. ఆయన ఏదో ప్రవచనానికి దాటి బయటికి రావడానికి అవకాశం లేదు. దేవుడు చెప్పిన ప్రకారం చేయడమే తప్ప ఈయన సొంత మాటలు చెప్పడానికి అవకాశం లేదు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన సిలువ మీద చనిపోవడానికే వచ్చాడు. అది దేవుడు నిర్ణయించింది. నిర్ణయించబడిన ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను. కానీ నన్ను అప్పగించేవాడికి శ్రమ. ఈరోజు కూడానండి, ఎవరైతే యేసుక్రీస్తుని అవమానిస్తారో, యేసుక్రీస్తుని హింసిస్తారో, యేసుప్రభుని బాధ పెడతారో వాళ్ళకి శ్రమ. హింసింపబడేవాడికి శ్రమ కాదు. క్రీస్తు సంఘంలో ఉన్న కోడల్ని క్రీస్తు సంఘంలో ఉన్న అత్త హింసిస్తుంది అనుకోండి, ఎవరికండి శ్రమ? అత్తకే శ్రమ, హింసింపబడుతున్న కోడలకు కాదు. క్రీస్తు సంఘంలో ఉన్న భర్తని క్రీస్తు సంఘంలో ఉన్న భార్య హింసిస్తుంది, ఎవరికండి శ్రమ? హింసింపబడుతున్న భర్తకు కాదు, హింసించే భార్యకే శ్రమ. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడంటే ఎవరైతే బాధించబడతారో వారి పక్షంగా ఉంటాడండి. హింసించే వారి పక్షంగా ఉండడు. హింసించే వారిని దేవుడు పగ తీర్చుకుంటాడండి. నేనే ప్రతిఫలం ఇస్తును అన్నాడు. పగ తీర్చుట నా పని అన్నాడండి. కాబట్టి యేసుప్రభు ముఖం మీద చెప్పాడండి, నీకు శ్రమ యోధా, నీకు శ్రమ అన్నాడండి. ఇప్పుడు ఒకవేళ మన గురించే ఎవరో మన ముఖం మీద చెప్పారండి, ఈ పని చేస్తే నీకు శ్రమ అన్నారండి, చేస్తామండి? చెప్పిన తర్వాత కూడా మానకుండా చేస్తున్నాం అనుకోండి, మనకంటే బుద్ధిహీనుడు ఎవరైనా ఉంటారండి? ఈ పని చేస్తే నీకు నష్టం, ఈ పని చేస్తే నువ్వు బతకవు అని చెప్పిన తర్వాత కూడా చేస్తున్నామంటే అతనికంటే బుద్ధిహీనుడు ఎవరుంటారండి? దాన్ని సాహసించి చేయడం అంటారండి. సాహసించి పాపం చేయడం, తెలిసి పాపం చేయడం, హెచ్చరించిన తర్వాత కూడా మానకుండా చేయడం, అది పాపం అంటే. పాపం అంటే అది తెలియక చేసిన పాపాన్ని దేవుడు క్షమిస్తాడే, తెలిసి చేసిన పాపాన్ని క్షమించాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాకి యేసుప్రభుని అప్పగించడం శ్రమ అని తెలుసండి? తెలిసే తెలీదా? యేసుప్రభు తెలియజేశారు, అప్పుడే మారాలి కదండి. కొంతమంది ఏమంటారంటే యోధా కానీ లేకపోతే యేసుప్రభు అసలు సిలువ మరణం పొందే అవకాశమే లేదు. యోధా మావాడు కాబట్టి, మావాడు కష్టపడి అప్పగించాడు కాబట్టి యేసుప్రభు సిలువ మరణం పొందిన. యోధా పక్షంగా కొంతమంది మాట్లాడతారండి. యోధా కాకపోతే ఇంకొకడు, ఎవరో ఒకరి చేత యేసుప్రభు అప్పగించబడతాడు. ఎవరో ఒకరు మూలంగా యేసుప్రభు సిలువ మీద చనిపోతాడు, మనకి పాపక్షేమాపణ కలుగు చేస్తాడు. యోధా ఒకటే దిక్కు కాదు యేసుప్రభుకి, మరియమ్మ ఒకటే దిక్కు కాదు యేసుప్రభు లోకానికి రావడానికి. మరొక మరియను పట్టుకున్న యేసుప్రభు దేవుడు. అంతే తప్ప కొంతమంది యేసుప్రభు స్థానాన్ని తగ్గించి మనుషుల్ని హెచ్చిస్తుంటారండి, చాలా తప్పండి. ఇప్పుడు 47వ వచనంలో లోకాసు వార్త 22:47-48 వచనాలు చదివితే, అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక గెత్సెమనే తోటలో చివరగా ప్రార్థన చేయడానికి శిష్యులు తీసుకుని వెళ్ళారు. అప్పుడు మిగిలిన శిష్యులందరూ బయట ఉండమని తోటలోనికి ముగ్గురిని తీసుకుని వెళ్ళారు. పేతురుని, యోహాను, యాకోబుని. మీరు మెలుగుగా ఉండి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. 3 సార్లు యేసుప్రభు వచ్చి చూస్తే 3 సార్లు నిద్రపోతున్నారంటే అండి వీళ్ళు. అప్పుడు చివరిసారిగా యేసుప్రభు వచ్చి గద్దించి ఇంక నిద్రపోండి అన్నారట. ఇంక నిద్రపోండి అంటే వాళ్ళకి నిద్రపోయిందంట. మనకు కూడా చూడండి, చర్చిలో ఉన్నంతసేపు నిద్ర వస్తుంది, ఆమె అనగానే వస్తుందమ్మా. ఇంక నిద్రపోండి, కాసేపు పడుకుని వెళ్ళండి సాయంత్రం దాకా అన్నా కానీ ఎవరికి నిద్ర రాదు. ఇక్కడ ఆమె అనే వరకు నిద్ర వస్తుందండి, ఆమె అన్న తర్వాత రాదండి. కొంతమందికి వాక్యం అయిపోయినట్టే నిద్రపోద్దండి.
వాక్యం అయిపోయింది ఇంకా నేను నిద్రపోతాండి, ఇంకా మళ్ళీ తర్వాత మనకు తిరిగేసి ఉంటారు. వాక్యం చెప్పినంతసేపు నిద్ర. ఇదంతా ఇదంతా సాతాను యొక్క ప్రభావం అండి. దేవుడి మందిరంలో మనం నిద్రపోతున్నామంటే మనం విశ్వాసం విషయంలో మనం సన్నగిల్లి ఉన్నామండి బాగా. కొంతమంది అంటారండి రాత్రి అంతా నిద్ర లేదండి, నేనంతా టైడ్ అయిపోయామండి. ఎంత టైడ్ అయిపోయినా నిద్ర రాదండి విశ్వాసికి. రాత్రంతా కాదు 3 రాత్రులు నిద్ర లేకపోయినా దేవుడి మాటలు చెప్పేటప్పుడు విశ్వాసికి నిద్ర రాదండి. కాళ్ళు చేతులు బొండలు వేసేసినప్పుడు అర్ధరాత్రి వరకు పాటలు పాడారంటే కాళ్ళు చేతులు బొండలు వేసేస్తే పౌలు శీలలు పాటలు నిద్రపోవచ్చు కదండి. నొప్పుల మీద నిద్ర వచ్చేయాలి కదా. నిద్రపోరండి విశ్వాసులు. ఎక్కడ నిద్రపోవాలో అక్కడ నిద్రపోతారు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోరండి. మనం నిద్రమత్తులో ఉన్నామంటే సాతాను ప్రభావంలో మనం ఉన్నామనే సంగతి మనం అర్థం చేసుకోవాలండి. అప్పుడు చుట్టూ సైనికులు కమ్మేశారట ఒక్కసారిగా. ఆ సైనికుల ముందు ఇస్కరియోతు యోధ నడుచుకుంటూ వస్తున్నాడట. యోధ ఎందుకు రావడం అంటే ఆ చీకట్లో ఎవరు యేసు ప్రభో ఎవరు శిష్యులో ఆ సైనికులకి తెలియదండి, వాళ్ళు కనిపెట్టలేరు. ఇప్పుడు అనుకో మనకి ఎల్ఈడి లైట్లు ఎక్కడికక్కడ ఉన్నాయండి, టార్చ్ లైట్లు, సెల్ ఫోన్లో లైట్లు, వెంటనే గుర్తుపడే తక్కువని చూసేస్తామండి. అక్కడ అవకాశం లేదండి. యేసు ప్రభుని గుర్తుపట్టాలంటే ఆయన వెనకాతల 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యుడే తప్ప ఎవరు గుర్తుపట్టలేరండి. కాబట్టి యోధ అందుకు ఒప్పుకున్నాడు. నేను వెళ్ళి ఎవరికైతే ముద్దు పెడతానో అతనే యేసుప్రభు. యేసుప్రభుకి యోధాకి ఎంత సత్సంబంధాలు ఉన్నాయో చూడండి. చీకట్లో కూడా గుర్తుపెట్టాడంటే అతని స్వరం అతను తెలుసు యోధాకి. యేసుప్రభు ఎలా ఉంటాడో, ఆకారం ఎలా ఉంటుందో, మాటలు ఎలా ఉంటాయో, అతని దగ్గరికి వెళ్తే వాసన ఎలా ఉంటుందో అన్నీ తెలుసండి. అంత అవినాభావ సంబంధం కలిగి ఉండి కూడా అప్పగించేస్తున్నాడు. ప్రేమకి, పవిత్రమైన ప్రేమకి, స్నేహానికి, అనురాగానికి, ఆప్యాయతకి ముద్దు అనేది ఒక సూచన అండి. మనం ఎవరిని ముద్దు పెడతామండి? పవిత్రమైన భార్యకి, లేదంటే మన పుట్టిన పిల్లలకి, మన స్నేహితులకి, మనకు బాగా ఇష్టమైన వారిని కౌలించుకొని ముద్దు పెట్టుకుంటామండి. కానీ ఇస్కరియోతు యోధ యేసుప్రభు ముద్దు పెట్టుకున్నాడండి. ప్రేమతోనా, అభిమానంతోనండి? ఆయన్ని అప్పగించడానికి, ఆయనకి వెన్నుపోటు పడడానికి, ఆయనకి ద్రోహం చేయడానికి సూచనగా ముద్దు పెట్టుకొని యేసుప్రభుని అప్పగించినట్టుగా ఇక్కడ మనం చదువుకుంటామండి. తర్వాత యేసుప్రభుని తీసుకొని సైనికులు వెళ్ళిపోయారు. చిత్రహింసలు పెట్టారండి యేసుప్రభుని. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టారండి. ఇస్కరియోతు యోధ మాత్రం దగ్గరలోనే నక్కి చూస్తున్నాడండి. యేసుప్రభుని తీసుకెళ్లారు కదా, ఏం చేస్తారా? బహుశా ఇతను అనుకుని ఉంటాడో ఏదో 2 దెబ్బలు వేసి వదిలేస్తారో, ఏదో కక్ష తెచ్చుకొని వదిలేస్తారో అనుకున్నాడు. కానీ ఇంత క్రూరాతి క్రూరంగా యేసుప్రభుని హింసిస్తారని యోధ కూడా అనుకుని ఉన్నాడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చదువుదామండి. ఇక్కడ సైనికులు యేసుప్రభుని కొట్టడాన్ని యోధ చూశాడట. చూసి తల్లడిల్లిపోయాడటండి పాపం. చదవండి, మత్తయి సువార్త 27 3వ వచనం నుంచి. ఎప్పుడు పశ్చాత్తాపం వచ్చిందటండి యోధాకి? యేసుప్రభుని హింసిస్తుంటే ఇంత నిర్దోషి రక్తాన్ని చిందిస్తున్నాను నేను, అతను నాకు అంత మేలు చేస్తే నేను అతనికి ద్రోహం చేశానని అప్పుడు పశ్చాత్తాపం వచ్చిందట. అప్పుడు వెంటనే ఎక్కడైతే డబ్బులు దాచుకున్నాడో ఆ దాచుకున్న 30 వెండి నాణేలను పట్టుకొని ఎవరైతే తనకి ఇచ్చారో వాళ్ళ దగ్గరికి పరిగెట్టాడు. అసలు యోధ ఏం చేయాలండి? అప్పుడు ఏం చేయాలండి యోధ? అసలు ఆ సమయంలో ఏం చేయాలండి? యేసుప్రభుని కొడుతున్నారు, ఇతనికి పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడు యోధ ఏం చేయాలండి? పరిగెత్తుకొని వెళ్ళి యేసుప్రభు కాళ్ళు పెట్టేసుకోవాలండి. ప్రభువా, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నీకు మోసం చేశాను, నీకు అన్యాయం చేశాను, ఇంతలాగా జరుగుతుంది అనుకోలేదు అని పశ్చాత్తాప పడిపోవాలండి. యేసుప్రభు ఏం చేసినా మాకు అలా చేసి ఉంటే యోధా కథ మరోలా ఉండేదండి. దేవుడు క్షమించేవాడండి యోధా. కానీ
యేసుప్రభు దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడండి? మళ్ళీ ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని అతను వదిలేయండి, అతను హింసించకండి అని బతిమలాడుతున్నాడు. వాళ్ళు తీసుకోలేదండి. అది రక్తాపరాధం, మేము ముట్టుకోము, మాకు వద్దు అన్నారండి. అప్పుడు ఆ డబ్బుల్ని విసిరి కొట్టేశాడటండి దేవాలయంలో. మీరు తీసుకోకపోతే పొండి అని విసిరేశాడట. ఇంత చేసింది దేనికోసం అండి? ఆ డబ్బు కోసమే. ఆ డబ్బే ఇప్పుడు ఏం చేశాడండి? ప్రాణం విసిరాక ఆ డబ్బు విసిరేసాడే, విసిరి కొట్టేశాడట. అప్పుడు ఇది రక్తాపరాధం. ఈ డబ్బులు మనం దేవుడు హుండీలో వేయకూడదు. ఈ డబ్బులతో మనం ఒక శ్మశాన భూమి పొందాం. ఎవరైనా ఇలాంటి పరదేశులు ఎవరైనా వస్తే ఆ పరదేశుల్ని పాతి పెట్టడానికి అది ఉపయోగిద్దాం అని మన ఊరోళ్ళు ఎవరిని ఎందులో సమాధి చేయొద్దు, కానీ ఎవరైనా బయట వాళ్ళు వస్తే వాళ్ళు సమాధి చేద్దాం అనుకొని అలాంటి ఒక పొలాన్ని రక్తభూమి అని పేరు పెట్టి అకెల్దామా అని పేరు పెట్టారటండి ఆ పొలానికి. అకెల్దామా అంటే రక్తభూమి. అప్పుడు ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయి ఎత్తైన కొండ మీదకి ఎక్కి అక్కడ ఒక చెట్టు కనపడితే ఆ చెట్టుకి ఉరుపు పోసుకున్నాడట. ఉరుపు పోసుకొని ఆ తాడు తెగిపోయిందట. బాగా పర్సనాలిటీ మనిషి ఏమో, తాడు కాయలేదు. తాడు తెగిపోయేటప్పటికి ఆ రాయి మీద పడి నడుము బద్దలైపోయి పేగులు నడుములో ముంచి బయటకు వచ్చేసాయట. ఈ అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ యోధ మరణం గురించి రాయబడింది. అపోస్తల కార్యం 1:18. ఎవరండి యోధ? అసలు ఈ యోధ పొజిషన్ ఏంటండి? యేసుప్రభు చేత ఎన్నుకోబడిన వాడండి. అంటే ఆ కాలంలో వేల మంది యేసుప్రభుని వెంబడించారు, కానీ యేసుప్రభు ఆ వేల మందిని ఫిల్టర్ చేసి 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడే. ఆ గొప్ప పొజిషన్ ఇచ్చాడండి యేసుప్రభు అతనికి. దాన్ని కాల్దనుకున్నాడే. తాను ఏర్పాటు చేసుకోవలసిన మార్గాన్ని ఆయన విడిచిపెట్టాడే. ఈరోజు మన పరిస్థితి ఎలాంటిది చూడండి. ఈ లోకల్లో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఈ చోడవరం పట్టణంలో ఎంతమంది ఉన్నారు? ఇంతమందిలో నుండి ఒక 30 మందినో ఒక 50 మందినో మనల్ని దేవుడు ఎంచుకున్నాడు, తెలుసా అండి? ప్రత్యేకించుకున్నాడు. మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడండి తన పిల్లలుగా ఉండడానికి. మనం నిలబెట్టుకోవాలా, పోగొట్టుకోవాలా ఈ మార్గాన్ని? ఈ స్థితిని కాపాడుకోవాలా, పాడు చేసుకోవాలా? ఒకవేళ మనం ఈ స్థితిని కోల్పోతే, అన్నిటిగా ప్రవర్తిస్తే యోధాకి మనకి తేడా ఏంటి? అరే యోధ ఏంటి అలా చేశాడు అనిపిస్తుంది మనకి. మరి మనం చేస్తున్నది ఏంటి? ఇంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇస్తే ఆ డబ్బు కోసం ఆదివారం ఆరాధన మానేసి ఆ డబ్బు సంపాదన పరిగెడుతున్నాం మనం. యోధ పరిగెత్తినట్టే పరిగెడుతున్నాం. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో గెహాజీ పరిగెత్తాడు. నయమాను బంగారం తెచ్చుకోవడానికి, నయమాన్ దగ్గర ఉన్న బట్టలు బంగారం తెచ్చుకోవడానికి పరిగెత్తాడు. తెచ్చుకున్నాడు. ఏమయ్యాడండి? తాను, తన భార్య, తన పిల్లలు కుష్ఠరోగులుగా శపించబడ్డారు. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 26-27 వచనాలు, ఆ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26-27 వచనాల్లో ఆ సంగతులు మనం చూస్తామండి. కాబట్టి ఇస్కరియోతు యోధ చేసిన తప్పేంటంటే, ఒకటి యేసుప్రభుని అమ్ముకోవడము, అలాగే తప్పు తెలిసిన తర్వాత యేసుప్రభు దగ్గరికి రాకపోవడం. కనీసం యేసుప్రభు శిష్యుల దగ్గరికైనా వచ్చి ఆయన పశ్చాత్తాపం పడి ఉంటే, తప్పును ఒప్పుకొని ఉంటే యేసుప్రభు ఇంకా ప్రభావంగా ఆ కాలంలోనే ఇంకా ఎక్కువ మంది యేసుప్రభు నమ్మేవారు. ఎందుకంటే అప్పగించిన వాడు ఇతనే కనుక, ఇతనే మార్పు చెంది ఇతనే అందరికీ వచ్చి అతను ఇదిగో నా జీవితంలో నేను యేసుప్రభు కీడు చేశాను కానీ నన్ను క్షమించాడని చెప్పుంటే కనుక ఇంకా ఎక్కువ మంది నమ్ముకునేవారండి. కానీ పిరికివాడండి. పిరికితనంతో యేసుప్రభు నన్ను క్షమించడో, నాలాంటి వాడికి క్షమాభిక్ష పెట్టడో అనుకొని యేసుప్రభుని అర్థం చేసుకోలేకపోయాడు. వెళ్ళి ఏం చేశాడండి? ఉరి పోసుకొని చచ్చిపోవడానికి. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి పనులు మనం ఎవరు చేయకూడదండి. యేసుప్రభు ఈ సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉరిశిక్ష వేసిన వాడిని కూడా యేసుప్రభు క్షమించగలరు.
ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగని యేసుప్రభు క్షమించలేదా? మారుమనసు పొందితే ఎవరినైనా క్షమిస్తాడండి. ఈ లోకంలో ఎవరు క్షమించకపోయినా ఆయన క్షమిస్తాడు. మనం పశ్చాత్తాపం పడితే మనల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా యేసుప్రభు అర్థం చేసుకుంటాడు. యేసుప్రభు అర్థం చేసుకుంటాడు. అందుకని పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తు, చావైతే మేలు. అంటే మనం బ్రతికితే యేసుప్రభు కోసం బతకాలి, చచ్చిపోయినా కూడా మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికే బతకాలి. అంటే మన బ్రతికి ఒక అర్థం ఉండాలి, మనం చచ్చిపోతే మన చావుకి కూడా ఒక పరమార్థం ఉండాలండి. ఎవరు వట్టిగా చచ్చిపోకూడదు. ఏం చేసి చచ్చిపోయావు అని దేవుడు అడిగితే ఏం చెప్తామండి? యోధాని అడిగితే యోధ ఏం చెప్తాడండి? నువ్వు బతికి ఏం చేసావు అంటే, ఇదిగో ఒక చెడ్డ పని చేసి చచ్చిపోయానండి అని చెప్తాడు. నిన్ను అడిగితే ఏం చెప్తావు? ఇదిగో ఈ మంచి పని చేసి చచ్చిపోయానని చెప్పుకోవాలి. దేవుని కొరకు ఏం చేశావు? నీ కుటుంబం కొరకు ఏం చేశావు? సంఘం కోసం ఏం చేశావు? లోకంలో ఉండే పాపుల కొరకు నువ్వేం చేశావు? దేవుడు ఒకరు మనల్ని అడిగితే మనం సమాధానం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండే విధంగా మనం తయారవ్వాలి. ఏదో చేసిన తప్పుని మనం చేయకూడదు. మన తప్పులు ఒకవేళ దేవుడు మనకు తెలియచేస్తే యోధాలుగా హట్ అవ్వకూడదు, ముఖం మార్చుకోకూడదు. ముఖం మార్చుకున్నామంటే, పాపం తెచ్చుకున్నామంటే మనం ఎవరమండి? ఈ యోధాతో సమానం. మనం ముఖం మార్చుకొని యేసుప్రభుకి దూరంగా వెళ్ళి సంఘానికి దూరంగా వెళ్ళామా, సాతాను ప్రవేశించేస్తాడు. జాగ్రత్త. ఆరాధనకి దూరంగా వెళ్ళామా, సాతాను మనకు ప్రవేశిస్తాడు. కాబట్టి సాతాను మనలో ప్రవేశించే అవకాశాన్ని సాతానికి ఇవ్వకూడదండి. సాతానికి ఇవ్వకూడదు. ఇస్కరియోతు యోధా దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నామండి? కొంచెం ఏనాను